ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా ఊర్లో అయితే నవరాత్రులు మొదలనే దిన స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ డే నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయింది. అమ్మవారిని ఈరోజు అమ్మవారు అయితే పసుపు కుంకుమలతోటి, అమ్మవారికి చీర కాకుండా పసుపు కుంకుమలనే చీరలాగా ఫస్ట్ డే చాలా బాగా, అసలు అమ్మవారు ఎంత బాగున్నారంటే ఆ పసుపు కుంకుమ అంటేనే చూడండి, అసలు ఆ కలరు చూడగానే మన ఆడవాళ్ళకి నచ్చేటువంటిది. ఆ ముత్తైదుతనానికి గుర్తుగా ఉండేటువంటి పసుపు కుంకుమలు ఎంత బాగా ఉంటుందంటే అమ్మవారిని చూడగానే ఇష్టమైద్ది. ఫస్ట్ డేనే చాలా బాగా రెడీ అయింది అమ్మ అయితే, చాలా బాగుంది. అలాగే మాకు సెకండ్ డే కూడా వచ్చింది ఈరోజు అయితే. ఇంకా నెక్స్ట్ సెకండ్ డే రోజు మాదే పూజ అనమాట. చూద్దాం ఏ రూపంలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారో చూడాలి. ఇంక ఇక్కడైతే ముగ్గులు అంతా లైటింగ్, అది దీపాలతోటి అలంకరణలు, అలాగే లైటింగ్లు అన్నీ ఉంటాయి. బయట అయితే చాలా బాగా అలంకరిస్తారు. అందరూ వచ్చి వాళ్ళ పూజ రోజు వాళ్ళు వచ్చి ఇదంతా క్లీన్ చేసి రెడీ చేస్తారనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ రమ టాక్స్ ఇన్ కర్ణాటక అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ 9 రోజుల నవరాత్రి వీడియోలలో మొదటి రోజు అమ్మవారు పసుపు కుంకుమతో తయారైంది. చూడండి ఇక్కడ ఇంకా బయట అయితే ఇంక ఇలా త్రిశూలం కూడా ఉంటుంది, అందుకే దానికి నిమ్మకాయలు అంతా ఉంటాయి. ఇక్కడ ముగ్గులతోటి బాగా గుడి ముందల అలంకరిస్తారు. ఇక్కడైతే ప్రసాదాలు పెడుతున్నారు. ఇంకా 8 గంటలకు కరెక్ట్గా మాకైతే గుడిలో ఇక్కడ ఏమంటే మంగళహారతి ఇస్తారనమాట. ప్రతిరోజు 8 గంటలకు అయిపోతే ఇంకా ప్రసాదాలు, అందరు జనాలు ఎక్కువ ఉంటే అందరికి పెట్టేసరికి సరిపోతుంది, టైం అయిపోతుంది. ఇంకా అందరూ వెళ్ళకపోతుంటారు. ప్రసాదం అయితే ఫస్ట్ డే అని చక్కెర పొంగల్ చేసిండ్రు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడైతే ప్రసాదం అందరు తీసుకొని